Hey darlings, welcome back to our YouTube channel Chintu 13 Vlogs. So ఇప్పుడైతే శ్రీశైలం అయితే బయలుదేరుతున్నాం. మళ్ళీ అక్కడ కలుసుకున్నాం. అంతవరకు బాయ్. ఇప్పుడే బండి మీద అయితే వెళ్తున్నాం డార్లింగ్స్. సో డార్లింగ్స్ ఇప్పుడైతే ట్రైన్ అయితే వస్తుంది. కర్నూలుకి వెళ్ళి మనం రేపు ఆఫ్టర్నూన్ మళ్ళీ ఆ నుంచి బయలుదేరుతాం. కాళికామాత టెంపుల్ ఇక్కడ జై కాళికామాతకి జై జై కాళికత్తా. అయిపోయింది గాయస్. కర్నూలు సిటీకి ఎంటర్ అయ్యాం డార్లింగ్స్. ఇప్పుడైతే కర్నూలుకి అయితే వచ్చేసేసినాం. మన ఫ్లాగ్ జై హింద్. సో డార్లింగ్స్ ఇదైతే ఎంట్రీ. శివయ్య అంటారు, పార్వతి. సో డార్లింగ్స్ వాక్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇట్లా సాక్సెస్ ఇంకా ఇట్లా వేసుకోవాలా, ఇంకా నేను స్లిప్పర్స్ వేసుకోవాలా. ఇక్కడైతే మా వాడైతే రెడీ అయిపోయాడు. ఇంద్ర ఇది చెప్పనా, అక్కడ బార్గేట్ టోల్ గేట్ ఉంది, అక్కడ నుంచి వెళ్ళాలా. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ ఏమో లోపలికించి ఉంటుంది, అక్కడ నుంచి లోపల ఇళ్ళకించి వెళ్ళాలా. సో ఇప్పుడైతే మనం 2 వెహికల్స్లో వచ్చేసినాం. ఇప్పుడైతే స్టార్ట్ అయింది. అందరు వాకింగ్ అయితే స్టార్ట్ చేసిండు. ఈడే సిండికేట్ మెంబర్ ఈడు ఆర్కేఓ పండుబాయ్. ఇక్కడనే పెద్ద నాగులోటి శ్రీశైలం దారి. సో మన వాళ్ళందరూ ఇటు బోర్డు ఇటు ఉంది, రైట్ సైడ్ ఉంది, దారి ఇటు ఉంది. సో అమ్మా డార్లింగ్స్ ఇట్లానే ఇంకా బాబాయ్ ఎన్ని అవర్స్? 24 అవర్సా 36 అవర్సా? 24 అవర్స్. 34 అంతా చింటూ. ఓకే డార్లింగ్స్. చూస్తున్నా అసలు వే ఉందా లేదా అని చూస్తున్నాను. వెళ్తే సపోర్ట్ చేయాలి. అది ఏదో ఒకటి వస్తుంది మన రప్ప. అవునా ఏ శివయ్య ఉన్నాడు. ఓం నమో శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమో శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శంభో శంకర. సో డార్లింగ్స్ ఇప్పుడైతే టైం వచ్చేసి అయితే 12:30 అయిపోయింది. కనిపిస్తుంది ఇక్కడ మూన్ అయితే అక్కడ. సో డే ఇప్పుడు నైట్ మొత్తం ఇట్లనే ఇంకా లైట్స్ తోటే. అయితే నాగులూటికి అయితే వచ్చేసేసినాం. సో ఐ థింక్ ఒక 10% వచ్చేసి ఉంటాం. ఇంకా మా వాళ్ళు ఇంకో వాళ్ళు అలా మేము ముందు వచ్చేసినాం, నేను మా మబ్బుగాడు. ఇదే నాగులూటి టెంపుల్. ఇదే టెంపుల్, నాగులూటి టెంపుల్. సో డార్లింగ్స్ ఇదైతే నాగులూటి.
శివయ్య ఒక్క నిమిషం. సో డల్లింగ్ సీట్లు అయితే పనుకుంటారు అందరు ఇక్కడ. ఒకటి సో దర్శనం అయితే అయిపోయింది. ఒక 5 minutes రెస్ట్. టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ నాకు తెలిసేది 90s. సో శ్రీశైలంకి నడుచుకుంటూ వెళ్ళే నడక మార్గంలో ఉన్న భక్తులకి పులులు సింహాలు అవన్నీ ఏం సంచరిస్తాయన్న భయం ఉంటుంది కాబట్టి వీరభద్ర స్వామి ఇక్కడ నాగులోటి ఇక్కడ నుంచి శ్రీశైలంకి ఒక గంపలో నిప్పులు పెట్టుకొని అటు ఇటు విసురుకుంటూ వెళ్తాడు. ఓకే. సో దట్ అడవిలో ఆ నిప్పులు చూసిన జంతువులు భయపడుతూ ఉంటాయి, వచ్చిపోయే భక్తులని ఇబ్బంది పెట్టామన్నమాట. ఇది ఇక్కడ ఉన్న నాగులుటికి విశిష్టత. సో వీరభద్రేంద్ర స్వామి ఇక్కడ నుంచి శ్రీశైలం వరకు ఒక నెల ముందు, శివరాత్రికి ఒక నెల ముందు నుంచి నిప్పులు ఇసిరేసుకుంటూ వెళ్తాడు అటు ఇటు. ఓకే, ఇదే రూట్. ఇక్కడ నుంచి ఇంకేం ఇబ్బందులు ఉండవు అని భక్తుల ధైర్యం. సో ఇట్లా బయట వ్యాపారాలు ఏమి ఉండవు, టీ తప్ప ఏముండదు. టీ మనకి ఎనర్జీ డ్రింక్ ఇవ్వదు, అందుకే ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వాటర్ షేక్ చేసుకోవాలి, తాగేయాలి. అయితే ఫ్రెష్ వాటర్. సో డార్లింగ్స్ ఇవైతే తాగే వాటర్ అంట, చాలా ఫ్రెష్ ఉన్నాయి. బాబాయ్ లైట్ ఒకటి ఒకసారి. ఫిషెస్ అయితే ఉన్నాయి దాంట్లో. అరే వాటర్లో ఫిషెస్ వస్తట్లేరా? ఇంకా ఉన్నాయా? దాదా వచ్చాయి. అంతే అంతే. సో ఇట్లా పైకి ఎక్కాలా అన్న? ఇట్లనేనా మనం వెళ్ళేది పైకి? డార్లింగ్స్ కొండలు అయితే ఇట్లున్నాయి, ఇట్లా పైకి ఎక్కేస్తుండాలంట. యా బ్రో, ఇట్లా పైకి వెళ్ళిపోతున్నాను అక్కడి వరకు. మన చిన్న మామ వెన్నెల. యా బ్రో, మమ్మీకి ఒక బిస్కెట్ ఇచ్చినావు కదరా? ఇచ్చే ఉంటావు, నువ్వే తిన్నావా? మళ్ళా మమ్మీ ఉరికిపోతుంది అట్లా. సో డార్లింగ్స్ మార్నింగ్ అయితే అయిపోయింది, అరౌండ్ 6:30 అవుతుంది. సో ఇంకా చాలా టైం ఉంది. కలిసి ఇట్లా అయిపోయినాయి. అందని ద్రాక్ష తీపి అన్నట్టు రాత్రి నుంచి నడుస్తున్నాం, అయినా రాలేదు. ఏంటది? పెద్ద చెరువు, పెచ్చెరువు. అక్కడ ఆంటీ ఎప్పుడో పోతుంది. ఇంత పెయిన్లో ఉన్నా సిగ్గులేదు. అదిగో వస్తుంది, ఐడ్ వస్తుంది, ఇంకా వస్తుంది. అప్పటి నుంచి ఎప్పుడు వస్తారు? 4 kilometers అని. కానీ ఒక రే ఆఫ్ హోప్ వచ్చేసినాం. వాళ్ళ అచీవ్మెంట్ ఏంటంటే ఇక్కడ బ్రేక్ లేకుండా నాన్ స్టాప్ నడుస్తారు మా లేడీస్ జెంట్స్ అందరు. 20 minutes పవర్ నాప్ వేసుకున్నారు కానీ అందరు ఎక్సలెంట్ నడుచు, సూపర్. లైటే కనిపిస్తుంది, సన్ వచ్చేసాను. చలో ఇక టార్చ్ లైట్ లోపల పెడదామా? పెడదాం. ఇప్పుడైతే వస్తున్నాం అందరం. స్వామిలు అయితే ఇట్లా కాళ్ళకి ఇలా కట్టుకుంటారు గోన్ సంచులు.
వాళ్ళకి కాళ్ళకి ఏం కాకుండా అట్లా కట్టుకుంటారు. సో డార్లింగ్స్ సన్ అయితే చేసినాడు. ఇప్పుడు వచ్చే టెంపుల్ కాడికి హాఫ్ ఆఫ్ ది వే వచ్చినట్టు. కైలాస ద్వారం నుంచి 4 కిలోమీటర్స్. ఇప్పుడు ఇక్కడ మనం పెద్ద చెరువు ఇక్కడ ఉన్నాం. ఇక్కడైతే దీనిపైన అయితే పనుకుంటారంట రెస్ట్కి ఈ కవర్ల పైన. సో డార్లింగ్స్ దీనైతే గని అని అంటారు. ఆఫ్టర్ ఎంతసేపు రా 10 hours మళ్ళీ ఫుడ్ తింటున్నాం. అది కూడా ఘోరంగా అలసిపోయి ఒక డెస్టినేషన్ చేరుకొని సెకండ్ చెక్ పాయింట్ మాకు ఫినిష్ చేసి సక్సెస్ఫుల్లీ హ్యావింగ్ టిఫిన్. గుడ్ మార్నింగ్. నుంచి అయితే బయలుదేరుతాం. ఇక్కడ లంచ్ అయితే స్టార్ట్ అయింది మళ్ళీ. ఇప్పుడు రాళ్ళు పేరుస్తూ ఒకదానిపైన ఒకటి చేస్తే ఇల్లులు కట్టుకుంటారన్న ఒక చిన్న మూఢనమ్మకం. నేను ఏదో నా వంతు ఇల్లు కట్టిన, రాళ్ళు పేర్చిన, తొందరలో ఇల్లు కట్టాలని మళ్ళీ నన్ను కోరుకుంటున్నాను. సో డార్లింగ్స్ ఇంకా 20 kilometers దాకా నడవాలా. సో ఇట్లా కట్ట, వాటర్ బాటిల్ అండ్ సోయా సీడ్స్. ఇంకా ఇంట్లో హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళు కూడా అన్న వాళ్ళు కూడా బాగానే వస్తున్నారు. ఇక ఇక్కడ ఒక పమోరి అని ఉంది. అరే ఇష్టపెట్టారా చింటూ భయ స్వీటియా గర్లా అది మరి బాయ్కి స్వీటీ ఎందుకు పెట్టినారు? కాబట్టి స్నూఫీ అని పెట్టండి. ఓకే నువ్వు నామకరణం ఇప్పుడు చేంజ్ అయిపోయింది. స్నూఫీ నీ పేరు. డాలీ ఫోటోస్ రాసాయి. వెరీ గుడ్. సో డార్లింగ్ బాబాయ్ చెట్టు ఫోకస్ చేసాయి చూడు. అరే అంత బిస్కెట్ చుట్టూ చూడరా, ఏ చెట్టు లేవరా. మట్టిలో మాణిక్యం రా చెట్టు. లీవ్సే లేవరా దానికి. అడవి పడేటట్లా ఉండదు. అరే వ్యూ తీసుకోండి. అయితే ఫ్రెండ్స్ ఆడ షెడ్ ఉంది కదా, లాస్ట్ ఇయర్ ఆ షెడ్ కింద 1 hour పడుకున్నాం. ఇప్పుడు అనుకుందాం మళ్ళీ అక్కడనే. వద్దు అక్కడ ఉంది. ఏ కొంచెం కనిపిస్తారా గోపురం కరా అక్కడుంది. అదే ఆడుంది కదా, అదే గోపురం అది. సో వ్యూ ఇంపార్టెంట్ మనకి. వస్తున్నా అయితే భీముడు శివుడికి నీళ్లు పోద్దాము, అభిషేకం చేద్దాము అన్నప్పుడు ఈ పరిసర ప్రాంతాల్లో నీళ్ళు దొరకవు. సో ఆ నీళ్ళు దొరకట్లేవు అన్న కోపంతో గద తీసుకొని 2 కొండల్ని కొడితే ఏర్పడ్డ కొలను భీముని కొలను.
అక్కడ ఒక కొండ, ఇక్కడ ఒక కొండ, ఇక్కడ ఇదొక కొండ. ఇది బ్రోక్ అయిపోయింది. కోనేరు ఉంటుంది. కోనేరు అక్కడ అక్కడ కింద వాటర్ ఆడున్నాయి.